కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం వివాదాలు, ప్రత్యామ్నాయ పరిష్కారాలు, న్యాయ సహాయం. గత వారం కూడా ఇదే అంశంపై మనం సలహాలు, సూచనలు స్వీకరించాం. ఈ వారం కూడా ఇదే అంశంపై మనకు అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు మూడవ అదనపు రెంట్ కంట్రోలర్ శ్రీ కేకేవి బులికృష్ణ గారు, అలాగే న్యాయవాది శ్రీ టి విజయ్ భాస్కర్ రెడ్డి గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. బులికృష్ణ గారు, ఏ అంశాలలో ప్రత్యామ్నాయ పరిష్కారాలు దొరుకుతాయంటారు? ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలకి ఏ కేసుల్లో అనుకూలంగా ఉండని చెప్పవలసి వచ్చినప్పుడు సివిల్ తగాదాలు, మరి కుటుంబ తగాదాలు, అంతేకాకుండా క్రిమినల్ కేసుల్లో కూడా 320 సిఆర్పిసిలో చెప్పినట్టు విధంగా రాజీ పడదగ్గ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నింటిలో కూడా లోక్ అదాలత్లో వాళ్ళు రాజీ పడితే కనుక పరిష్కరించడానికి వీలుంది. అంతేకాకుండా వీళ్ళు రాజీ పడడానికి వీలుగా మేము కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం. ఇప్పుడు మ్యాట్రిమోనియల్ అదే మన కుటుంబ వివాదాలకు వచ్చినప్పుడు వాళ్ళని మా కౌన్సిలర్స్ ఉన్నారు, మా అక్కడ ట్రైన్డ్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళంతా కూడా వాళ్ళ ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని చూపించడానికి మీడియేషన్ ద్వారా కానివ్వండి, కౌన్సిలింగ్ ద్వారా కానివ్వండి, ఒక వాళ్ళ అవగాహన కుదిర్చడానికి, రాజీ చేయడానికి కూడా మేము అసిస్టెన్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా లోక్ అదాలత్ల ద్వారా, మీడియేషన్ ద్వారా మేము ప్రత్యామ్నాయ పరిష్కారాలు అంటే సాధారణంగా జరిగే న్యాయ ప్రక్రియ కాకుండా మేము ప్రత్యామ్నాయంగా కేసులు పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. ఇది లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ వచ్చిన తర్వాత, లోక్ అదాలత్ ఏర్పడిన తర్వాత ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇది ఇతర దేశాల్లో చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో ఇంకా దీనిలో ప్రజల్లో చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కలర్ రెడీగా ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఆయిషా అండి, చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడతారా ప్లీజ్? ఓకే, చెప్పండి అమ్మా. నా పేరు ఆయిషా అండి, మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాను. యాక్చువల్ గా అంటే నాది అంటే నన్ను ఒక అబ్బాయి ప్రేమించి మోసం చేశారనమాట. నేను వచ్చి తన పైన చీటింగ్ కేసు వేస్తాను, కానీ తను కేసు వేసినా కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అంటే ఇంకా నాకు ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వాలి. ఆయిషా గారు, మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఆయన మీద కేసు ఫైల్ చేశారు, కోర్టులో పెండింగ్ లో ఉంది. దాంట్లో కోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట తగు తీర్పు ఇస్తుంది. ఇది మీరు సాక్ష్యాలవి మీరు చెప్పడం, మీరు చేసేటువంటి ప్రాసిక్యూషన్ మీద అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది కోర్టు కేసులో పెండింగ్ లో ఉన్నటువంటి అంశం. మీరు తప్పనిసరిగా మీకు కోర్టులో మీరు పెండింగ్ లో ఉంది కాబట్టి మేము న్యాయం చెప్పలేము, దీనికి సంబంధించిన ఆన్సర్ చెప్పలేం. కానీ కోర్టులో పెండింగ్ లో ఉంది ఈ కేసు, అందులో సాక్ష్యాధారాలు పరిశీలించి కోర్టు తగు తీర్పిస్తుందమ్మా. ఓకే అండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి. పేరు చెప్పండి. హలో మాట్లాడండి. కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి అండి. ఓకే, హలో చెప్పండి, వినిపిస్తోంది. మేడం, మేము ఒకటి 1986 లో అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నామండి మేము. ఓకే, అయితే దాన్ని మేము రిజిస్ట్రేషన్ కూడా చేయించున్నామండి. ఆ తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కానీ అది పట్టా చేయించలేదండి. ఓకే, అయితే ఆ తర్వాత తహసీల్దార్ గారు ఏం చేసిందంటే అది సీలింగ్ ల్యాండ్ అని చెప్పేసి కొందరికి అసైన్ చేసిండండి అది. ఆ తర్వాత అసైన్ చేసిన తర్వాత అది మేము నిజంగా సీలింగ్ ల్యాండ్ అని అనుకున్నాం మేము అది. అయితే నేను 2006 లో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మా విలేజ్ లో ఉన్న సీలింగ్ ల్యాండ్ లిస్ట్ ఎంతమందికి అసైన్ చేసిండో మొత్తము సర్వే నెంబర్లతో సహా ఒక లిస్ట్ తీసుకున్నాండి నేను తహసీల్దార్ దగ్గర. అప్పుడు దాంట్లో చూస్తే మా సర్వే నెంబరు అందులో లేదండి. అయితే ఆర్టీఐ ప్రకారము ఉన్న డాక్యుమెంట్ లో ఇది మా సీలింగ్ కాదని చెప్పేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ అంటే డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో గవర్నమెంట్ ల్యాండ్ లిస్ట్ ను సేత్వార్స్ అని అందులో లిస్ట్ ఉందండి మొత్తం. అందులో కూడా చూసుకున్నామండి. అందులో కూడా మా సర్వే నెంబర్ లో ఆ సర్వే నెంబర్ లో మా సర్వే నెంబర్ లేదు. అయితే ఈ రెండిట్లలో మాది లేదు కాబట్టి ఇది సీలింగ్ ల్యాండ్ గానీ గవర్నమెంట్ ల్యాండ్ గానీ కాదని చెప్పేసి మేము ఆర్డీఓకి ఒక అప్లికేషన్ ఇచ్చామండి. ఎవరికైతే మీరు సర్టిఫికేట్ ఇష్యూషన్ లో అవి క్యాన్సిల్ చేయమని చెప్పేసి అప్లికేషన్ ఇచ్చినామండి. అయితే వాళ్ళు
యాక్షన్ తీసుకుంటామని రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పేసి తహసీల్దార్కి ఒక రిపోర్ట్ పంపించమని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిందండి. అయితే ఆర్డర్ లో చాలా డిలే అవుతుంది మేడం. ఇంతవరకు వాళ్ళు యాక్షన్ తీసుకోవడంలో డిలే అవుతుంది. మేము అవును మేడం. ఇప్పుడు మేము ఏ విధంగా విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు 1986లో ల్యాండ్ తీసుకున్నామని చెప్పారు కదా? అవునండి. తీసుకున్నప్పుడు ఆ డాక్యుమెంట్స్ అవన్నీ సరిగ్గా చూసే తీసుకున్నారు కదా? అవునండి. అయితే అప్పుడు మీకు జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోలో మాత్రమే అది మీది ల్యాండ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇచ్చారని అన్నారు. అదే ఆ ఇష్యూ ఇంకా తేలేదు, అట్లానే ఉంది. కానీ మీరు ఏమంటున్నారు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అది చూపించారు, అది చూపించలేదు, మిగిలిందంతా ఇది మిగిలినవన్నీ కూడా దీంట్లో ఉంది ఎక్సెప్ట్ దిస్ ఏదైతే మీ సర్వే నెంబర్ చెప్పారో అది తప్పించి మిగిలినంతా కూడా చూపించారనేది మీ భావన, అంతే కదా? అవునండి. అవును కదా. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో మీరు ఆర్డీఓ గారికి లెటర్ ఇచ్చారు. ఎంతకాలం అయింది మీరు లెటర్ ఇచ్చి? మేము ఇచ్చి 2 months అవుతుందండి. 2 నెలలు అవుతుంది కదా. మరి ఇంకొకసారి విన్నపం చేసుకోపోయారు ఆర్డీఓ గారికి? మేము ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నామండి. ఇంకోసారి విన్నపం చేసుకోండి. తర్వాత మరి లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి కూడా ఒకసారి చెప్పి మీరు అక్కడ పార్టీ కింద చేసి ఆర్డీఓ గారిని వాళ్ళు కూడా వచ్చి కూర్చొని అక్కడ ఏదైనా ఒక మార్గం చూసుకుంటే మీకు అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే ఏమిటి అనేది తెలుస్తుంది. తర్వాత మీ సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు దాదాపు 26 సంవత్సరాల క్రితం నుంచి తీసుకున్నారు, 26 సంవత్సరాల క్రితం పర్చేజ్ చేశారు, పొజిషన్లో మీరే ఉన్నారు కాబట్టి అది మీకు ఏమన్నా వీలవుతుందేమో చూడండి. తర్వాత ఏంటంటే దానికి ఏదైతే ల్యాండ్ ఇది యాక్ట్ ప్రకారం దీని ప్రకారం ఉందో దాని ప్రకారం మీ యొక్క సమస్యని ఆర్డీఓ గారు తర్వాత మీరు కూర్చొని 2 కక్షిదారులు గారు కూర్చొని ఒక పద్ధతి ప్రకారము ఒక అంగీకారానికి వచ్చి తర్వాత దాని లోపల ఎవరైతే ఉంటారో ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ఎవరైతే మీడియేటర్ని అపాయింట్ చేస్తుందో వారు ఏం చేస్తారంటే మీ యొక్క ఖరారు చేసి ఏదంటే మీ యొక్క దీన్ని ఒక అవార్డు లాగా తయారు చేసి ఇస్తారు. అది ఇద్దరు పార్టీల మీద కూడా బైండ్ అయి ఉంటుంది. ఫర్దర్గా దాని మీద పునః సమీక్ష కానీ అప్పీల్ కానీ అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఆ విధంగా మీ యొక్క సమస్యను పరిష్కరించుకున్న పక్షంలో మీకు అన్ని విధాలుగా కూడా మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి చెప్పగలుగుతాం. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?